अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము దానః సాచేత్ చతుర్థ్యర్థే అనే సూత్రం చెప్పుకున్నాము. నేను చెప్పిన పాఠంలో ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. दानश्च साचेत चतुर्थ्यर्थे समस्तृतीया युक्तात् उपाद्यमः स्वकरणे ज्या श्रु स्मृ दृशां सनः అనే సూత్రాలు మనం చెప్పుకున్నాము. సో ఇందులో చెప్పిన వాటిల్లో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఓకే, అస్తు. ప్రకృతం విశ్రామః. నిన్న మనము జా శ్రు స్మృ దృశాం సనః జ్ఞా శ్రు స్మృ దృశాం సనః అనే సూత్రం మనం చెప్పుకున్నాము. ఇక్కడ జ్ఞా శ్రు స్మృ దృశ్ ఇది ఏతేషాం సన్నంతానాం ఆత్మనేపదం భవతి. ఇటువంటి సన్నంత ఆత్మ ధాతుల చేత ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి మనం చూసాము. జిజ్ఞాసతే అనే ధర్మం, జిజ్ఞాసతే ధర్మాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనే ఒక రూపం చూసాము. అలాగే ఈరోజు గురుం శుశ్రూషతే అనే రూపసిద్ధి కూడా ఎలా ఉంటుందో అది మనకు పరిశిష్టం ఇచ్చారు, అది చూద్దామండి. పరిశిష్టం గమనించండి, ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. గురుం శుశ్రూషతే చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. శుశ్రూషతే అంటే వినటానికి ఇష్టపడుతున్నాడు. గురుం శుశ్రూషతే, గురువు చెప్పింది వినటానికి ఇష్టపడుతున్నాడు. అది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. అస్తు. ఇప్పుడు చూడండి, గమనించండి. తో శుశ్రూషతే అనే రూపం సిద్ధి ఎలా తయారవుతుంటే ఇక్కడ ధాతు వచ్చేసి శ్రు ధాతు. ఏ ధాతు? శ్రు ధాతు. శ్రు ధాతుకి భూవాదయో ధాతవః అనే సూత్రం ప్రకారంగా ధాతు సంజ్ఞాన్ని పేరు పెట్టాము. ధాతు సంజ్ఞాన్ని పేరు పెట్టిన తర్వాత ధాతు అధికారంలో కాకుండా ధాతుని పేరు పెట్టగానే ధాతో కర్మణః సమాన కర్తృకాదిచ్ఛాయాం వా, ధాతు చేత సమాన కర్త ఉన్నప్పుడు ఇచ్ఛా అర్థంలో ధాతు చేత సన్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రకారంగా మనము సన్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఈ అర్థంలో ఇచ్ఛా అర్థంలో ధాతు చేత సన్ ప్రత్యయం వచ్చింది కాబట్టి చూడండి, ఇక్కడ అర్థం కూడా కనిపిస్తుంది. ధాతోహు, ధాతు అంటే ఏమిటి? కర్మణః సమాన కర్తృకాదిచ్ఛాయాం వా. సమాన కర్తృక అంటే ఏమిటి? ఇక్కడ ఇచ్చాడు సమానః కర్త యస్య స సమాన కర్తృక. స్లైడ్ మీద చూడండి. సమానః కర్త యస్య, సమానంగా ఉంది కర్త యస్య, ఏ శబ్దానికైతే, ఏ ధాతుకైతే, ఏ క్రియాపదానికైతే స సమాన కర్తృకః తస్మాత్ సమాన కర్తృకాత్ అని చెప్పి ఇక్కడ విగ్రహవాక్యం ద్వారా మనం చూసాము. దీని యొక్క అర్థం వచ్చేసి ఇషి కర్మను అవయవో యో ధాతు. ఇషి కర్మ అంటే ఇచ్ఛా అర్థాన్ని ఇచ్చే ధాతు యొక్క కర్మ. ఇషి కర్మణః అవయవ,
इस धातु कर्म के जो अवयव ఏదైతే ఉందో इसी कर्मण अवयवो यो धातु ఏ ధాతు ఉందో इशिना समान कर्तृकः इशिना समान कर्तृकः तस्माद् इच्छायाम अर्थे सन प्रत्ययो भवति ఏంటి ఇచ్ఛార్థంలో సమాన కర్త ఉన్నప్పుడు సన్ ప్రత్యయం వస్తుంది కర్తుం ఇచ్చతి చికీర్షతి ఇక్కడ కర్తుం ఇచ్చతి చికీర్షతి ఇక్కడ ఇష్టపడేది ఆ చేసేది కర్తుం ఇచ్చతి ఏం చేయడానికి ఇష్టపడుతున్నది అతనే ఇష్టపడుతున్నాడు అతనే చేస్తున్నాడట ఇష్టపడటానికి ఇష్టపడే క్రియకి ఇషి కర్మ అంటే ఇష్టపడే క్రియకి ఇషి కర్మణ అంటే ఇచ్ఛాధాతుకి కర్మ ఏదైతే ఉందో అవయవం ఆ ధాతుకి ఇచ్ఛాయం అర్థం ఇష్టపడే అర్థంలో ఇషి కర్మణ అవయవో యో ధాతు ఇచ్ఛా అర్థంలో యుక్తమైనటువంటి ధాతు ఏదైతే ఉందో అది సమాన కర్తృక అంటే ఇష్టపడటానికి చేయటానికి కర్త ఇద్దరు ఒకటే ఉండాలి ఒకరికి ఎవరికో ఇష్టం ఉంటే మనం చేయడం కాదు ఇప్పుడు మేము చదవాలనుకుంటున్నాం ఎవరో చెప్తే చదవడం లేదన్నమాట అంటే ఎవరో ప్రేరేపించలేదు నువ్వు చదవమని చెప్పి మన ప్రేరణతో మనం ఇష్టపడ్డేది కాకుండా ఇష్టానుగుణంగా కర్మ కూడా చేస్తున్నామట అంటే ఇష్టపడటానికి ఆ కర్మ చేయటానికి కర్త సమానంగా ఉన్నామట వేరే కర్త కాదు వేరే వాళ్ళు చెప్తే ప్రేరేపిస్తే వాళ్ళ కోసం చదవడం లేదు మనం మన కోసం చదువుకుంటున్నాం అలాగే అన్ని విషయాల్లో కొంతమంది వాళ్ళ కోసం చేయరు వేరే వాళ్ళ కోసం చేస్తూ ఉంటారు అలాగా అక్కడ ఇష్టం ఒకరిది కర్మ ఇంకొకరిది కానీ అక్కడ కర్త భిన్నంగా ఉందన్నమాట అది సమాన కర్త కాదు కానీ రెండు క్రియాపదాలకు కర్త సమానంగా ఉండాలి అలాంటి క్రియాపదం కర్త సమానంగా ఉన్నటువంటి ధాతు చేత ఇచ్ఛాయం అర్థ ఇచ్ఛార్థంలో సన్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా తెలుస్తుందండి ఓకే చూడండి ముఖ్య తాత్పర్యం మీకు అది తర్వాత చెప్తాను ఇచ్ఛా అర్థంలో ఇష్టపడే ధాతు కర్మ రెండు సమానంగా ఉంటేనా ఏది ఇష్టపడుతున్నాడో ఇష్టపడే వ్యక్తి అతనే ఉండాలి అవును ఆ కర్మ చేసే వ్యక్తుడు అతనే ఉండాలి అటు రెండు క్రియాపదాలకు కర్మ సమానంగా ఉంటే అటువంటి ధాతు చేత ఇచ్ఛా అర్థం చెప్పడం కోసం సన్ ప్రత్యయం వస్తుంది అందుకే ఇక్కడ కర్తుం ఇచ్చేది శ్రోతుం ఇచ్చేది శుశ్రూషతి శూన్యకి ఇష్టపడుతున్నాడు వినటానికి ఇష్టపడే వ్యక్తిని శుశ్రూషతి అంటామన్నమాట సో చూడండి ఇక్కడ స్లైడ్ మీద పరిశిష్టంలోకి వచ్చేయండి చూడండి గమనించండి తో ఇక్కడ ధాతు చేత సమానకర్త ఉన్నప్పుడు అది ఏదానికి సమానకర్త ఇసి కర్మకు సమానకర్త ఉన్నప్పుడు ఉంది కాబట్టి ఇక్కడ ఇష్టపడేది అతనే ఆ కర్మ చేసేది అతనే కాబట్టి గురువు యొక్క వచనం వినటానికి ఇష్టపడేది అతనే చదవటం ప్రయత్నం చేసి కూడా అతనే కర్త ఒకటే కాబట్టి ఇలాంటి అర్థంలో సన్ ప్రత్యయం వచ్చింది అందుకే శ్రు సన్ కర్మణ సమానకర్త అర్థంలో సమానకర్త అనే ఇచ్ఛా అర్థంలో సన్ ప్రత్యయం వచ్చింది ఈ సన్ ప్రత్యయం ఏంటి ఆర్ధాతుకమా సార్వధాతుకమా ఇది తింగ్ సిత్ భిన్నమైంది కాబట్టి తింగ్ సిత్ సార్వధాతుకం తింగ్ సిత్ సార్వధాతుకం అనే సూత్రం ప్రకారంగా సార్వధాతుకం పేరు వస్తుందండి తింగ్ సిత్ సార్వధాతుకం ప్రకారం సార్వధాతుకం కాదు తింగ్ సిత్ భిన్నమైంది కదా ఆర్ధధాతుకం శేష ప్రకారంగా ఆర్ధధాతుకం పేరు వస్తుందన్నమాట ఇది తింగ్ కాదు సిత్ కాదు అందుకే ఆర్ధధాతుకం శేష అనే సూత్రం ప్రకారంగా సనికి ఆర్ధధాతుకం పేరు పెట్టుకుంటాం ఆర్ధధాతుకం పేరు పెట్టుకోగానే వెంటనే ఆర్ధధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం వచ్చేసి సన్ ప్రత్యయానికి ఇట్ ఆగమంగా వస్తుంది అని చెప్పింది సన్ ప్రత్యయానికి ఇట్ ఆగమంగా వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది అన్నమాట అందుకే ఆర్ధధాతు కస్యేడు వలాదేహి ప్రకారంగా సన్ ప్రత్యయానికి ఇట్ ప్రాప్తమవుతుంటే వెంటనే ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రం వచ్చేసి నిషేధిస్తుంది ఏంటి ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రం వచ్చేసి ఇక్కడ ఇట్టి రాకుండా నిషేధిస్తున్నమాట ఇట్టి రాకుండా నిషేధిస్తుంది ఏ సూత్రం అండి ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రం వచ్చి ఇట్టి రాకుండా చేసింది అస్తు తర్వాత ఏం జరిగింది ఇట్టి రాలేదు మామూలుగా సామాన్యంగా సార్వధాతుక ఆర్ధధాతుకయోహు అనే సూత్రం ప్రకారంగా గుణం ప్రాప్తమవుతుంటే
గుణం కూడా కాదని చెప్పి నిషేధించింది. ఎవరు? ఇకో ఝల్. ఏంటండి ఇక్కడ సరే ఇట్టు రాలేదు, ఇట్టు రాకుంటే సామాన్యంగా ఇది సార్వధాతుక ప్రత్యయం పక్కన ఉన్నా ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉన్నా అంగస్య ఇగంతస్య అంగస్య గుణో భవతి. ఇక్కడ సార్వధాతుక ఆర్ధధాతుకయో ప్రకారంగా ఇక్కడ ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి శ్రుధాతుకు గుణం ప్రాప్తమవుతుంది. అంటే శ్రుకి గుణం శ్రో వస్తున్నాడు, గుణం ప్రాప్తమవుతుంది. గుణం ప్రాప్తమవుతుంటే చేయబోతుంటే వెంటనే ఇకో ఝల్. ఏ సూత్రం అండి? పైన కనిపిస్తుంది చూడు, ఇకో ఝల్ అనే సూత్రం వచ్చేసి, ఇకో ఝల్ అనే సూత్రం వచ్చేసి ఏమంటుంది? ఇగంతా ధాతో పదో జలాది సన్ కిత్వత్ భవతి. చూడండి ఇకో ఝల్ పైన కనిపిస్తుంది స్లైడ్ మీద. ఇగంతా ధాతో అంటే ఇక్ అంతిమంలో ఉండేటువంటి ధాతు. ఏ ధాతు? శ్రు ధాతు. శ్రు ధాతుకి అంతిమంలో ఇక్ ఉందా? ఇక్ అంటే ఇక్ ప్రత్యాహారం. ఇక్ ప్రత్యాహారం ఏ వర్ణాలు వస్తాయి? ఈ ఉ రు లు ఈ ఉ ఆ ఈ ఉన్ రు లుక్ రు లుక్ 4 అక్షరాలు వస్తాయి. ఈ ఉ రు లు. ఈ 4 వర్ణాలను ఇక్ ప్రత్యాహారంలో అంతర్గతంలో వచ్చాడు ఇక్ అంటామట. ఈ 4 వర్ణాలు ఎక్కడ ఉన్నా ధాతుకు అంతిమంలో ఎప్పుడు ఉన్నా కూడా వాటిని ఇగంతం అంటాం. ఇక్ ప్రత్యాహారం అంటే ఈ ఉ రు లు. ఈ 4 వర్ణాల నుంచి ఏ ప్రత్యయం ఏ అక్షరం అయినా ఏ ధాతుకు అంతిమంలో ఉందో దాన్ని ఇగంత ధాతు అంటామట. ఇక్కడ శ్రు అనేది ఊ ఉంది, శ్రులు ఏముంది? ఊ ఉంది. కాబట్టి ఇగంత ధాతు. కాబట్టి అలాంటి ఇగంత ధాతుకి పక్కన జలాది సన్ అంటే అటువంటి సన్ ప్రత్యము దానికి ఆదిలో జల్ ఉండాలి. సన్లో సా అని జల్ ప్రత్యాహారం వస్తుంది కదా. జలాది సన్ ఉంది కాబట్టి అది కిత్వత్ అయింది. ఏమైంది? సన్ను కిత్వత్ చేసింది. ఇగంత ధాతుకి పక్కన ఆ సన్ ప్రత్యాన్ని కిత్వత్ చేసింది. జలాది సన్ కిత్వత్ భవతి అని చెప్పి కిత్వత్ చేసింది. కిత్వత్ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇకో సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ప్రకారంగా వచ్చేటువంటి గుణము నిలబడిపోయింది. ఎందుకు నిలబడింది? గుణం చేయబోతుంటే కింగ్ ఇతిచ్చ అనే సూత్రం వచ్చేసి కిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని అయితే గుణము వృద్ధి ప్రాప్తమవుతుందో తే నా భవత అని చెప్పి నిషేధిస్తున్నమాట. అందుకే కింగ్ ఇతిచ్చ ప్రకారంగా గుణం నిషేధం అవుతుంది. అందుకే మనకి ఇక్కడ గుణం కూడా రాలేదు. శ్రు సన్ అలాగే ఉండిపోయింది. చూడండి కింగ్ ఇతిచ్చ కిత్ గిత్తి కిత్ గిత్ కిత్ గిత్ నిమిత్తకే ఇకహ స్థానే ఏ గుణవృద్ధి ప్రాప్నుతే నా భవత. కిత్ ప్రత్యయం గిత్ ప్రత్యయం గిత్ ప్రత్యయం. ఇక్కడ ఏంది మనకు ఎలా వచ్చింది? ఇక్కడ ఇకో జల్ కిత్వత్ అయిపోయింది. ఇగంతా ధాతు జలాదేశం కిత్వత్ భవతి. ఇక్కడ కిత్తు ఉండొచ్చు, గిత్తు ఉండొచ్చు, లేదా గిత్తు ఉండదు. 3 ఉన్నాయన్నమాట. కకారము గకారము గకారం. ఈ 3 వర్ణాల్లోంచి ఏ ప్రత్యయానికి మనము ఇత్తు చేసినా కూడా ఆ ఇత్తు ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని అంటే ఇత్తు అయినటువంటి ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని గుణము గాని వృద్ధి గాని చేసుకోబోతుంటే అవి కావు అని చెప్పి ఈ సూత్రం నిషేధిస్తుంది. అందుకే ఆడ గుణం రాలేదు. సామాన్యంగా అలాగే ఉండిపోయింది. శ్రు సన్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఈ స్థితిలో మామూలుగా సంయంగోహు ఏంటండి? సంయంగోహు అనే సూత్రం వచ్చేసి ద్విత్వం చేసింది. సన్ ప్రత్యయం అంతిమంలో ఉన్నాయి, యంగ్ ప్రత్యయం అంతిమంలో ఉన్నాయి. ఏమవుతుంది? సంయంగోహు అనే సూత్రం ప్రకారంగా సంయంగోహు అనే సూత్రం ప్రకారంగా ద్విత్వం ప్రాప్తం అవుతుంది. పూర్వవత్ ఇక్కడ ఇవ్వలేదు, మనం అర్థం చేసుకోవాలి. ముందు చెప్పిన విధంగా మన జిజ్ఞాసలు ఏ విధంగా చేసాం అలాగే ఇక్కడ కూడా సంయంగోహు. సన్ ప్రత్యయం పక్కన ఉన్న యంగ్ ప్రత్యయం పక్కన ఉన్న ధాతుకు 2 అవుతుంది. 2 అయిపోతుంది, ద్విత్వం అయిపోతున్నమాట. ఇక్కడేముంది? సన్ ప్రత్యయం అంతిమంలో ఉంది కదా, కాబట్టి ముందుండే శ్రు ధాతుకు ద్విత్వం అయిపోతుంది. ద్విత్వం అంటే శ్రు శ్రు సన్ అలా వస్తుంది. శ్రు శ్రు సన్ తో అలా రాగానే వెంటనే పూర్వోభ్యాస అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే 2 చేశావో, ఏ ధాతుకైతే 2 చేశావో అందులో మొట్టమొదటి ధాతువుకు ఏమొస్తుంది? మొట్టమొదటి ధాతువుకు అభ్యాసం పేరు వస్తుందన్నమాట. పూర్వభ్యాస అభ్యాసంజ వస్తుంది. పూర్వభ్యాస ప్రకారంగా అభ్యాసం పేరు పెట్టగానే వెంటనే ఎవరు వచ్చారు? హలాది శేష అని సూత్రం వచ్చింది. అభ్యాసంలో ఆది హల్లు మాత్రమే మిగులుతుంది అని చెప్పింది. శ్రులో సంయుక్తాక్షరం కదా, అభ్యాసం శ్రు అలా ఉంది. మొట్టమొదటి శ్రుకి అభ్యాసం పేరు పెట్టాం. ఆ అభ్యాసంలో హలాది శేష అనే సూత్రం వచ్చేసి ఆది హల్ శిష్యతే అంటున్నమాట. ఆది హల్లు మాత్రమే మిగులుతుంది అని చెప్పింది. అంటే శ్రులు ఏమున్నాయి? 2 అక్షరాలు ఉన్నాయి. షా ఉంది, రా ఉంది. అంటే షా రా కలిస్తే శ్రా అయిపోయినమాట. ఆది హల్ ఏంటి? ఆది హల్ షా. ఆ షకారం మాత్రమే మిగులుతుంది. అంటే దాంట్లో ఉండే రకారం వెళ్ళిపోతుంది. ఏంటంటే ఆది హల్ మాత్రమే మిగులుతుంది అని చెప్పింది. అక్కడ 2 ఉన్నాయి, సంయుక్తం కలిసిమెలిసి ఉన్నాయి, కానీ ఒకటే పెట్టుకోవాలి.
కాబట్టి ఓన్లీ షా ఉండిపోయింది, షాలో ఉండేదా తీసేసామట. సో శ్రా అలా వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? శ్రా. సో అది శ్రా కాదు, రా తీసేసాం కదా, ఒకటే అల్లు ఉండాలని చెప్పాం, అందుకే షా మిగిలింది. షా, శ్రు, సన్. ఉకారం కూడా ఉంది కదండి మహోదయ. ఏంటండి? ఉకారం కూడా ఉంది. ఉకారం కూడా ఉంది. ఆ ఉకారం కూడా ఏంటండి? సు అవదా అప్పుడు? అందుకే ఉకారం ఉంది, హ్రస్వ దీర్ఘ ఉకారం ఉంది కదా, దీర్ఘ ఉకారం హ్రస్వం అయిపోతుంది. హ్రస్వ ప్రకారంగా శ్రు ధాతు కదా, ఆ దీర్ఘ ఉకారంగా హ్రస్వం అయిపోతుంది. హ్రస్వ సూత్రం ప్రకారంగా ఏమవుతుంది? హ్రస్వం అవుతుంది. శ్రు ధాతు దీర్ఘ మామూలుగా. ఇప్పుడు అభ్యాసానికి ఆది హల్లుకు లోపం చేశాము, ఓన్లీ షా మిగిలింది. ఆ సాలు ఊ ఎలా ఉందో అలాగే ఉంది, దీర్ఘం ఉంది, దానికి దీర్ఘంగా హ్రస్వం చేసి సు అయిపోయింది. ఇప్పుడు శ్రు సన్, సన్ కూడా అనుబంధం వేసి సా మిగులుతుంది అన్నమాట. సా మిగులుతుంది. ఇప్పుడు ఈ స్థితిలో ఆదేశ ప్రత్యయో ప్రకారంగా దీనికి మూర్ధన్య శకారం కూడా వచ్చేస్తుంది అన్నమాట. సన్ ప్రత్యయం అనేది ఆదేశ సకాలం కాబట్టి ఆదేశ ప్రత్యయో ప్రకారంగా ఇక్కడ శుశ్రూషలో ఉన్న సకాలంకి మూర్ధన్య శకారం చేస్తాం. అందుకే శుశ్రూష అయిపోయింది. అయిపోయింది శుశ్రూష అయిపోయింది. ఇప్పుడు ఈ స్థితిలో ఆ సన్ ప్రత్యయంలో ఉండే సకాలంకి మూర్ధన్య శకారం చేశాం. జీ ఇక్కడ షూ ఎలా వస్తుంది? రెండు శ్రువులు వస్తాయి కదా, సంయుక్తాక్షరం ఉందా? ఎలా వచ్చింది? సంయుక్తాక్షరం కదా ఇక్కడ చూడండి, దాంట్లో ఇది ఇట్లా, ఇది శ్రు, ఓకేనా? దీన్ని విడగొట్టుకుంటే ఏమవుతుంది? షా రా ప్లస్ ఊ, షా రా ఊ, ఈ మూడు కలిసి శ్రు అయిపోయిందంట. ఇదేమంటే ఈ మూడిట్లో ఆది హల్లు మాత్రమే మిగులుతుంది. ఇదంతా అభ్యాసం అనమాట. ఏమి పెట్టాం? అభ్యాసం పెట్టాం. అభ్యాసంలో హలాది శేష వచ్చేసి అభ్యాసంలో ఉండేటువంటి ఆది హల్లు మాత్రమే ఉంచుకో. ఆది హల్లు మాత్రం ఉంటుందంటే ఏంటి దాని అర్థం? మిగతావి హల్లులు ఏవైతే ఉన్నా వెళ్ళిపోతాయి. ఓన్లీ హల్లుల విషయంలో అక్కడ మనకి విద్యార్థులు ఉన్నారు, బాలకులు ఉన్నారు, బాలికలు ఉన్నారు. ఇక్కడ మనం ఉండండి, ఇక్కడ ఇద్దరు ఉన్నారన్నమాట. ఇక్కడ కేవలము రాముడు మాత్రమే ఉంటాడు అన్నా అనుకోండి, మిగిలిన ఎంతమంది ఉన్నారో విద్యార్థులు మొత్తం వెళ్ళిపోతారు. అక్కడ బాలికలు వెళ్ళిపోతారు. రాముడు మాత్రమే పుల్లింగలు చెప్పండి, ఆ హల్లుల విషయం చెప్పి హల్లులు మాత్రమే వెళ్ళిపోతాయి. అసలు విషయం చెప్పి అలాగే ఉంటాయి. అందుకే అలాగే ఉండిపోయింది అన్నమాట. ఓకేనా? సో ఆది హల్లు ఏంటి? షా కాబట్టి అది పెట్టుకున్నాము. రెండో హల్లు ఏంటి? అది ఉంది కాబట్టి అది లోపం అయిపోతుంది. ఇప్పుడు షా హలంతా కాబట్టి మళ్ళీ తీసుకొని కలిపితే షూ అయిపోయింది. ఓకేనా? అలా సంయుక్తాక్షరాన్ని మనం విడగొట్టారు. అది విడగొట్టి దాంట్లో ఉండే ఆదిలో ఉండేది షా కాబట్టి అది పెట్టుకున్నాము. ఆదిలో లేనిది రెండవది తీసేసాం అన్నమాట. అందుకే షా అయిపోయింది. ఓకే, ఏంటండి? ఇంతవరకు ఎప్పుడు మనకి సంయుక్త అక్షరాన్ని విడగొట్టాలి, అందుకని అర్థమైంది మహోదయ. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత సన్నిపత్యం అంతిమంలో సన్నిపత్యానికి సాకే మూర్ధన్య శకారం చేసాం ఆదేశ ప్రత్యయో ప్రకారంగా. ఇప్పుడు సన్నిపత్యం అంతిమంలో ఉంది, ఏ దానికి? సుశ్రుకి అంతిమంలో ఉంది. కాబట్టి సన్నిపత్యం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి నేను మళ్ళీ కొత్తగా ధాతు అని పేరు పెడతాను. ముందు ఓన్లీ శ్రుకి మాత్రమే భూవాదయో ధాతవ ప్రకారం దాత్సింది అని పేరు పెట్టుకున్నాము. సనాద్యంత ధాతవ అనే సూత్రం వచ్చేసి సన్నిపత్యం ఆదిలో ఉంది. ఎవరికైతే సన్నిపత్యము సనాద్యంత ధాతవ, సన్నిపత్యం అంతిమంలో ఉంది ఏ దానికైతే ఆ మొత్తానికి ధాతు సంజ్ఞ పేరు వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, సనాద్యంత సముదాయా ధాతు సంజ్ఞకా భవంతి అంటే ఇక్కడి నుంచి మొదలుకొని, ఎక్కడి నుంచి? 3వ అధ్యాయంలో గుప్తి కిద్భ్య సన్ అనే సూత్రం నుంచి మొదలుకొని అట్లాగా ఒక 18 ప్రత్యయాలు. సన్ ప్రత్యయము, యంగ్ ప్రత్యయము, నిచ్ ప్రత్యయము, యక్ ప్రత్యయము, అలా కొన్ని ఒక 18-15 ప్రత్యయాలు ఉన్నాయండి. ఆ ప్రత్యయాలు వచ్చిన తర్వాత ఆ ప్రత్యయాలు ఏ ధాతుతో అయితే వస్తాయో ఆ వచ్చిన తర్వాత ఆ ప్రత్యయం మళ్ళీ ధాతువుగా మారిపోతుంది. ఏ దాని ప్రకారంగా? ఈ సూత్రం ప్రకారంగా సన్నిపత్యం ఆదిలో ఉంది,
ఏ ప్రత్యయాలకైతే ఆ ప్రత్యయాలు అన్నిట్లో ఒక 15 ప్రత్యయాలు అంటున్నా, అది మీకు వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు అలా ఒక 18 ప్రత్యయాలు ఉన్నాయన్నమాట. ఆ 18 ప్రత్యయాలు ఏ ధాతుతో వచ్చినా కూడా ఆ ప్రత్యయం వచ్చినా కొన్ని అంటే ఈ సూత్రం వచ్చేసి ఆ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి మళ్ళీ కొత్తగా ధాతు అని పేరు పెడుతుంది. అంటే ప్రత్యయానికి కూడా ధాతుగా మార్చేస్తున్నాడు. సన్ ప్రత్యయం కదా, అలాగే ఆ సన్ ప్రత్యయం ధాతువుగా మారిపోయింది. ముందు శ్రు ధాతువు మాత్రమే ప్రత్యయము. ఆ శ్రు ధాతు సన్ ప్రత్యయం వచ్చిన తర్వాత ఆ సన్ ప్రత్యయాన్ని కూడా ఈ సూత్రం వచ్చేసి ఈ సన్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి నేను మళ్ళీ స్నాధ్యంత ధాతు ప్రకారం ధాతు సంధ్యాన్ని పేరు పెడతానని చెప్పి కొత్తగా మొత్తానికి ధాతు అని పేరు పెట్టింది. ధాతు అని పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది? మళ్ళీ ధాతు అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకుంటాం. ఏది వర్తమానే లట్ వస్తుంది, లట్ కనుమతి లోపల చేస్తాం, లా మిగులుతుంది. ఆ లకార స్థానంలో ప్రత్యయం తెచ్చుకోవాలి. అప్పుడు మన ప్రకృతి సూత్రం వస్తుంది. ఏం తెచ్చుకోవాలి? లకార స్థానంలో మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయి. అప్పుడు జా శ్రు స్మృ దృశాం సనహ సనంత శ్రు ధాతు చేత సన్ అంతిమంలో ఉన్నటువంటి సన్ ప్రత్యయం అంతిమంలో ఉన్నటువంటి శ్రు ధాతు చేత ఆత్మనే పద ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. అందుకే సనంత ధాతువు కాబట్టి ఆ ధాతువు పక్కన ఆత్మీయ పదంలో ప్రత్యయం వస్తుంది చెప్పింది కాబట్టి మనం ఆత్మీయ పదంలో తా తెచ్చుకుంటాం. ఓకేనా? తా తెచ్చుకున్న తర్వాత తా అనేది తింగిసేది సాధధాతుకం ప్రకారంగా సాధధాతుకం కాబట్టి కర్తరి షప్ ప్రకారంగా షప్ వచ్చింది మధ్యలో శుశ్రూష షప్ తా. షప్ కనుమతి లోపం చేస్తే శుశ్రూష ఆ తా, శుశ్రూష ఆ తా. అతో గుణే ప్రకారంగా షప్ అనేది సన్లో ఉండే ఆకారం షప్లో ఉండే ఆలో కలిసిపోతే శుశ్రూషత అయిపోతుంది. టిత ఆత్మనే పదారం టేరే ప్రకారంగా తాలో ఉండే ఆకారం ఏకారం చేస్తే శుశ్రూషతే అనే రూపము సిద్ధిస్తుందండి. అస్తు ఈ రకంగా మనం శుశ్రుత యొక్క రూప సిద్ధి కూడా మనం చూసాం. అర్థమైందా? కొత్తగా ధాతు సంజ్ఞని పేరు పెట్టిన తర్వాత దాంతో మళ్ళీ షప్పు తిప్పు తీసుకొచ్చి ఆత్మలో శుశ్రూషతే అని రూపం తయారవుతుంది. మన ప్రకృతి సూత్రం యొక్క ఉపయోగం ఏంటి? ఎప్పుడైతే శ్రు ధాతు చేత సన్నిపత్తిని తీసుకొస్తామో అప్పుడు శుశ్రూష తయారైంది అన్నమాట. ఆ శుశ్రూష తయారైన తర్వాత ఆ సన్న ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో అటువంటి ధాతువు చేత ఆత్మీయ పద ప్రత్యయం వస్తుంది అని చెప్పి మన ప్రకృతి సూత్రం చెప్పింది. అందుకే ఆత్మీయ పదం వచ్చింది కాబట్టి శుశ్రూషతే అనే రూపం సిద్ధించింది. అస్తు. ఇందులో ఏదైనా సందేహం ఉందా? మహోదయ, ఇక్కడ మధ్యలో కింకితి చ తర్వాత ఇంకో సూత్రం ఇచ్చారండి. అంగ నగమాం శని అని దీర్ఘం వచ్చేలాగా. ముందు శ్రువుకి దీర్ఘం లేదు, తర్వాత దీర్ఘం వచ్చింది. ఇది ఏమొచ్చిందంటే ఎక్కువ జలతో కిత్వ చేసినట్టే ముందు దీర్ఘం చేసుకున్నామండి. కరెక్టే. శ్రుధాతులు స్వతహా దీర్ఘం లేదు, ఇది వచ్చేసి దీర్ఘం చేసి అజ్జనగమాం సనిపత్తి అంతిమంలో ఉంటే అజంతానాం అజంత ధాతుకి హన్ ధాతుకి గమ్ ధాతుకి. ఇది శ్రు ధాతు ఏంటి? అజంత ధాతు అచ్పత్తి అంతిమంలో ఉంది కాబట్టి దానికి అజ్జన గమాం సని ప్రకారంగా ఏమవుతుంది? ఆ శ్రుకి దీర్ఘం చేస్తాం. శ్రు అయిపోయిందండి. ఓకేనా? శ్రు అయిపోయింది. శ్రు చేసిన తర్వాత ద్విత్వం చేసుకుంటాం. అప్పుడు శ్రు సన్. అప్పుడు శ్రులో అభ్యాసంలో శ్రు ఉంది కదా, దానికి ఈ సూత్రం వచ్చి హ్రస్వం చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? అందుకే శుశ్రూషతే అని వస్తుంది. నేను ధాతుల్లో దీర్ఘం ఉంది అనుకున్నాను, ఇక్కడ లేదు కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా దీర్ఘం వస్తుంది. అందుకే శుశ్రూషతే అలా వస్తుంది. ఓకేనా? జీ చెప్పండి. మహోదయ, ఇకో జల్ ఒకసారి చెప్పరండి సూత్రం. ఇగంతా ధాతో జలాదేశం కిత్వత్ భవతి. ఇగంతం అంటే ఏమిటి? ఇక్ ప్రత్యాహారము అంతిమంలో ఉంది ఏ ధాతుకైతే దాన్ని ఇగంతం అంటాం. ఇక్ ప్రత్యాహారం అంటే ఏమిటి? ఈ ఊ రు లు ఈ 4 వర్ణాలలోంచి ఏ వర్ణమైనా సరే ధాతుకు అంతిమంలో ఉందనుకోండి దాన్ని ఇగంతం అంటాం. ఇక్ అనేది అంటే ఇక్కడినే ఈ 4 వర్ణాలకు ఇక్కడిని పేరు పెట్టాం, ఇగంతం అని చెప్పామంట. ఇక్కడ శ్రు ధాతుకి అంతిమంలో ఉంది ఊ ఉంది అంటే ఊ అనే ఊ ఉంది. ఆ ఈ ఊ ఇక ఏముంది? ఈ ఊ రు లు ఊ వచ్చేసింది ఇక ప్రత్యాహారంలో. కానీ ఇగంత ధాతు, అటువంటి ఇగంత ధాతునకు పక్కన సని ప్రత్యయం ఉంటేగినా
సని ప్రత్యయం ఉంటే ఏమవుతుంది, ఆ సని ప్రత్యయం కిత్తువత్ అవుతుంది. అందులో సన్ లేదు, కిత్తువత్ లేదు, అది నిత్. సన్లో నకారం తీసి నిత్ అయిపోతుంది. కానీ మనకు కిత్తువత్ చేసుకోవాలి, ప్రయోజనం ఉంది. ఎందుకు కిత్తువత్ ఎందుకు చేయాలంటే గుణాన్ని నిషేధించడం కోసం కిత్తువత్ చేసుకోవాలి. ఇక్కడ గుణం ఇష్టం లేదు, గుణం చేసుకుంటే ప్రాప్తం అవుతుంది మామూలుగా అయితే. అది గుణం ప్రాప్తమైన కొన్ని అనిష్ట సిద్ధి సిద్ధిస్తున్నామట. కాబట్టి ఇష్ట సిద్ధి కోసము ఇకో జల్ అనే సూత్రం వచ్చేసి ఇగంత ధాతునకు పక్కన ఒకే సన్ ఉంటే అది కిత్వత్ అవుతుంది అని చెప్పి ఈ సూత్రము స్పష్టంగా చెప్పిందన్నమాట. కిత్వత్ చేసింది కాబట్టి గుణ నిషేధం జరిగింది. జలాది సన్ అంటే జల్ ఆది, జలాది అంటే ఏంటి అక్కడ? జలాది సన్ అంటే ఈ సన్ ప్రత్యయం అనేది ఏ జల్ ప్రత్యాహారంలో వస్తుందా? సాని మొట్టమొదటి అక్షరం, జల్ సా ఉంది. జల్ అంటే జబైలో ఉండే ఝాంచి మొదలుకొని లా వరకు అంటే మొదటి సా వచ్చిందంట. జలాది సన్నే కదా ఉంది. అలా జలాది కాకుండా వేరే సన్ వచ్చినా కూడా ఖచ్చితంగా సన్ అంటున్నా జలాదిలో ఉంటుందండి, చెప్పాల్సిన అవసరం లేదు. సన్ అంటుంటే ఖచ్చితంగా జలాది ప్రత్యయమే. మళ్ళీ జలాది సన్ పక్కన ఉంటే ఎందుకంటున్నాం అంటే ఒక్కొక్కసారి ఆ సన్ ప్రత్యయానికి ఇటు తీసుకొచ్చాం అనుకోండి, పైన వచ్చినాయి. ఇప్పుడు ఆ ధాతు కస్టేడు వేదాదు ఇటు ఆగం వచ్చిందన్నమాట. ఇటు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ ఇటు ప్రత్యయానికి వస్తుంది, సన్ ప్రత్యయానికి వస్తుంది. ఆ సన్ ప్రత్యయం ఆదిలో అయిపోతున్నాడు అంటే ఇటుకి సన్నికి ముందు వచ్చి కూర్చుంటుంది అన్నమాట. ఇటు వచ్చి కూర్చున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు అజాది సన్ అయిపోతుంది. హలాది సన్, జలాది సన్ కాదు. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఇటు ప్రత్యయం తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు అటువంటి ప్రత్యయం ఆదిలో అజాది సన్ అయిపోతుంది. అంటే అచ్చు ప్రత్యయం ఆదిలో ఉండే సన్ అయిపోతుందంట. ఇటుక ఈ వచ్చింది అనుకోండి, ఈగంత ధాతుకు వెంటనే ఏం కనిపిస్తుంది, ఈ కనిపిస్తుంది, సా కనిపించింది అన్నమాట. ఎందుకంటే ఇది కూడా ఇటు కూడా సన్ ప్రత్యయం యొక్క అవయవమే. అప్పుడు అజాది సన్ అయిపోతుంది. అందుకే చెప్పాల్సి వచ్చిన జలాది సన్, జల్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం పక్కన ఉంటేనే ఆదిలో ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే కిత్వత్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఇటు తీసుకొచ్చినాం అనుకోండి మనం, అప్పుడు జలాది లేదు అంటే జల్ ప్రత్యయం ఆదిలో లేదన్నమాట. అచ్చు ప్రత్యయం ఆదిలో ఉండేది, ఈ అనేది ఆదిలో ఉండేదన్నమాట సన్నికి. అప్పుడు కిత్వత్ అయ్యేది కాదు. అర్థమైందండి? అర్థమైంది. ఈ రకంగా అర్జున గమా సంబంధించి దీర్ఘం చేస్తుంది. దీర్ఘం చేసిన తర్వాత ద్విత్వం చేసుకుంటాము. అందులో మొట్టమొదటి రస్వం చేసుకుని శుశ్రూషతే అనే రూపం సిద్ధిస్తుంది. చూడండి, అర్జున గమాం సని ఇక్కడ సూత్రాన్ని చూడండి. అజంతానాం అంగానాం అంటే అచ్చుపత్యం అంతిమంలో ఉంది ఏదానికైతే అటువంటి అంగానికి, హంధాతుకి, గమ్ ధాతుకి జలాది సన్ పక్కన ఉంటే దీర్ఘం అవుతుంది. జలాదౌ సని పరత దీర్ఘో భవతి. జలాది సన్ ప్రత్యయం పక్కన ఉంటేనా దీర్ఘం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అందుకే మనం దీర్ఘం చేసుకున్నామండి. ఓకేనా? అస్తు. అలాగే సుస్మూర్షతే అనే రూపసిద్ధి కూడా ఉంది ఇక్కడ మనకు, మన పరిశిష్టంలో మన చెప్పిన ప్రకృతి సూత్రంలో. సుస్మూర్షతే కూడా రూపం ఎలా తయారవుతుంది అది ఇక్కడ ఇచ్చారు చూడండి. సుస్మూర్షతే కొంచెం జాగ్రత్తగా గమనించండి. సుస్మూర్షతే చూడండి, పరిశిష్టం పెట్టండి. అంటే స్మరించడానికి ఇష్టపడుతున్నాడు, స్మరించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రూపసిద్ధి ఎలా వస్తుంది చూడండి. సుస్మూర్షతే అంటే స్మరించడానికి ఇష్టపడుతున్నాడు. మొత్తానికి ఇష్టపడితే అర్థం ఉంటే వచ్చింది, అప్పుడు సని ప్రత్యయం వస్తుందండి. ధాతో సమాన కర్తృకాదిచ్ఛాయం, ఇచ్ఛార్థంలో అది ఏదైనా ఇచ్చ కావచ్చు, అలాంటి ఇచ్ఛార్థంలో ఉంది కాబట్టి ధాతు సని ప్రత్యయం వచ్చింది ఇక్కడ కూడా. ఏ ధాతు? స్మృదు ధాతు. ఏ ధాతు అండి? స్మృదు ధాతు. ఆ స్మృదు ధాతుకి భూవాదయో ధాతు ప్రకారంగా ధాతు సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత ఇక్కడ ధాతో సమాన కర్తృకాదిచ్ఛాయాం వా ప్రకారం సన్ వస్తుంది. సన్ వచ్చిన సన్ కర్మలో వేస్తే సా మిగులుతుంది. స్మృదు సన్. ఇక్కడ కూడా సన్ వచ్చిన తర్వాత అజ్జన గమాం సని, అజంత ధాతునకు పక్కన సన్ ప్రత్యయం ఉంటేనా ఆ ధాతునకు దీర్ఘం అవుతుంది. అంటే స్మృదులో ఉండే, స్మృదు అనేది హ్రస్వ దుకారం అంట, దానికి అజ్జన గమాం సని ఇప్పుడే చెప్పుకున్నాం. ఆ సూత్రం ప్రకారం ఇది అజంత ధాతు అంటే రుకారం అంతిమంలో ఉంది కాబట్టి అజంత, రు అంతిమంలో ఉంది కాబట్టి అజంత ధాతు అంటున్నాం. రు అచ్చులో వస్తుంది కదా, అలాంటి అజంత ధాతు కాబట్టి ఆ అజంత ధాతు రుకారానికి దీర్ఘం చేస్తే రూ అయిపోతుందండి. అజ్జనగమాం సని ప్రకారంగా రుకారానికి దీర్ఘం చేస్తే స్మృదు దీర్ఘం అయిపోయింది. స్మృదు సన్.
ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఉదోష్ట్య పూర్వస్య ఏంటండి, ఉదోష్ట్య పూర్వస్య ఇదేమంటుంది, ఉత్ ఓష్టపూర్వస్య, ఓష్టపూర్వస్య ఉత్ భవతి. కిం భవతి, ఉత్ భవతి. ఉదోష్ట్య పూర్వస్య ఉత్ ఆదేశం వస్తుంది. ఓష్ట అంటే ఓష్టవర్ణం అంటే పెదవులతో పలికేటి వర్ణం ఏదైతే ఉందో ఆ వర్ణంకి ముందు ఏమొస్తుంది, ఆ వర్ణానికి ముందు ఉత్ వస్తుంది అని చెప్పింది. ఏమొస్తుంది, ఉత్ వస్తుంది అని చెప్పింది అన్నమాట. చూడండి, ఉదోష్ట్య పూర్వస్య ఇక్కడ సూత్రార్థం కనిపిస్తుంది చూడండి స్లైడ్ మీద. ఉత్ ప్రథమ విభక్తి ఏకవచనము, ఓష్ట్య పూర్వస్య, ఓష్ట్య పూర్వస్య, ఓష్ట్య పూర్వస్య అని షష్ఠి విభక్తి ఏకవచనం. ఓష్ట్య పూర్వస్య అనేది షష్ఠి విభక్తి ఏకవచనము. ఉత్ ప్రథమ విభక్తి ఏకవచనము, ఓష్ట్య పూర్వస్య షష్ఠి విభక్తి ఏకవచనం. ఓకేనా. సమాసః ఓష్ట్యః పూర్వో యస్మాత్ స ఓష్ట్య పూర్వః, ఓష్ట్యః పూర్వో యస్మాత్ స ఓష్ట్య పూర్వః, తస్య ఓష్ట్య పూర్వస్య, తస్య కిం ఓష్ట్య పూర్వస్య. అంటే ఓష్ట్య వర్ణం అంటే ఓష్టం అంటే పెదవులతో పలికేటువంటి వర్ణము. ఏ పూర్వో యస్మాత్ ఏ దానికైతే ముందు ఉందో దాన్ని ఓష్ట్య పూర్వ అంటాం. అటువంటి ఓష్టం పూర్వంలో ఉండడానికి ఉత్ వస్తుంది అన్నమాట. ఏంటి, ఉత్ వస్తుందంట, అంటే ఉకారం వస్తుంది. అదేంటో చూడండి, సూత్రార్థం చూడండి. ఓష్ట్య పూర్వో యస్మాత్, యస్మాత్ ఓష్టవర్ణం పూర్వంలో ఉంది ఏ దానికైతే, అటువంటి రుకారాంతాత్ ధాతు, రుకారాత్ తదంతాత్ ధాతో, అటువంటి రుకారము, అటువంటి రుకారాంత ధాతునకు ఉకారాదేశం అవుతుంది. ఏమవుతుంది, ఉకారాదేశం. ఇక్కడ ఓష్ట్యః పూర్వో యస్మాత్, ఇక్కడ మనకు ధాతు ఏంటంటే స్మృదు ధాతు. ఏ ధాతు అండి, స్మృదు ధాతు. ఇక్కడ ఏముంటుంది, ఓష్ట్యపుత్రం ఎలా తీసుకోవాలి, ఇక్కడ ఋతురష మూర్ధన్యాః, ఓదోష్ ఋతురష మూర్ధన్యాః స్మృదు పాప బబ మ ఉపు పద్మాన్య ఓష్ట్యాః, ఉపు పద్మాన్య ఓష్ట్య ప్రకారంగా ఇక్కడ పవర్గా ఉంది. స్మృదులో గురువు గారు ఇక్కడ గుణం కూడా వచ్చిందండి. మా ఓష్టము, నకారము ఓష్టము, నకారానికి పూర్వము ఉదోష్ట్య, ఓష్టవర్ణానికి పూర్వం ప్రకారం వచ్చింది. సో స్మో స్మో ప్రకారానికి స్మో వస్తే దానికి పూర్వం ప్రకారంతో ప్రకారం వచ్చింది. స్మృతి
హరి ఓం. వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుందా ఆచార్య? ఎప్పటి నుంచి వినిపించడం లేదండి? ఉదోష్ట్య పూర్వస్య సూత్రం చెప్తున్నారు కదా ఆచార్య. అది స్పష్టమైన లేదు, అర్థం కాలేదు చివర్లో అది పూర్తిగా వినిపించలేదు ఆచార్య చివరిలో. ఓకే అండి. స్మృదు ధాతు ఉందా? స్మృదు ధాతు ఉంది కదా. మన స్థితి ఏంటి? స్మృదు సన్, అదేనా? ఇప్పుడు ఉదోష్ట్య పూర్వస్య అనే సూత్రం వచ్చేసి ఏ రుకారానికైతే ముందు ఓష్టవర్ణం ఉందో, ఏం చెప్పాను? ఏ రుకారానికైతే ముందు ఓష్టవర్ణం ఉందో, స్మృదులో ఏంటి? స్మృదుని విడగొట్టినప్పుడు సా స్ మ రు, అదే కదా. తో రుకారానికి ముందే ఉంది ఓష్టవర్ణం, మా అనేది ఓష్టవర్ణమే కదా. ఆ ఓష్టవర్ణం ఉంటేనా అటువంటి రుకారాంత ధాతువునకు ఉకార ఆదేశం వస్తుంది. అటువంటి రుకారం ధాతువునికి ఏమవుతుంది? ఉత్ ఆదేశం అవుతుంది. అటువంటి ఉకారాంత అంగానికి ఏమవుతుంది? ఉత్ ఆదేశం అవుతుంది. అంటే ఉత్ అంటే ఉకారం ఆదేశంగా వస్తుంది. ఓకేనా? వర్ణానికి పూర్వం అంటే ఏ రుకారానికైతే ముందు ఓష్టవర్ణం ఉందో, ఓష్టపూర్వస్య ఉత్ భవతి. ఓష్టపూర్వస్య వర్ణస్య, అర్థమైందా? ఏ రుకారానికైతే ముందు ఓష్టవర్ణం ఉందో అటువంటి ఓష్టవర్ణం ఉన్నటువంటి రుకారాంత ధాతువునకు ఉకార ఆదేశం అవుతుంది, ఉత్ ఆదేశం అవుతుంది అని చెప్పింది. అంటే రుకారానికి ఉత్ వస్తుంది, అంటే ఉకారం వస్తుంది. ఉకారం చేయబోతుంటే వెంటనే ఉదన్ రపరహ అనే సూత్రం వచ్చేసి రువర్ణ స్థానంలో ఎప్పుడు ఊ వచ్చినా కూడా వెంటనే దాని పక్క రేపం కూడా వచ్చేస్తుంది. ఆ ఊకి పక్కనే రేపం కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఊ వచ్చింది కాబట్టి ఊరు అయిపోతుంది అని చెప్పి రేపని కూడా యాడ్ చేసింది అన్నమాట. అందుకే స్మూత్ అయిపోయింది అన్నమాట. స్మూత్ సా. ఇంతకు ఓకేనా? స్మూత్ సా వచ్చిన తర్వాత ఇప్పుడు దిత్తం చేసుకోండి. దిత్తం చేసుకునే స్మూత్ సా సంయంగో ప్రకారంగా దిత్తం చేస్తే స్మూత్ సా. వెంటనే పూర్వాభ్యాస ప్రకారంగా అభ్యాసం ఇప్పుడు పెట్టి వేసుకుంటాము. అభ్యాసం ఇప్పుడు పెట్టగానే వెంటనే వస్తారు హలాది శేష. ఏమొస్తుందండి? హలాది శేష అనే సూత్రం వచ్చేసి వెంటనే ఆది హల్లు మాత్రమే మిగులుతుంది అని చెప్పింది. ఇప్పుడు ఆది స్మూత్లో స్మూత్ సా అని విడగొట్టినప్పుడు అదే కదా మనకు స్మూత్ సా. ఇందులో ఆది అభ్యాసం, అందులో మొట్టమొదటి దానికి అభ్యాసం పేరు పెట్టుకున్నాం పూర్వాభ్యాస ప్రకారంగా. అభ్యాసం పేరు పెట్టుకోగానే ఆ అభ్యాసంలో ఉన్నటువంటి ఆది హల్లు మిగులుతుంది అని చెప్పి హలాది శేష వచ్చినమాట. అభ్యాసం అని పేరు పెట్టగానే హలాది శేష అని సూత్రం వచ్చేసి ఏం చెప్పింది? ఆది హల్ శిష్యతే, ఆది హల్లు మాత్రం మిగులుతుంది అని చెప్పింది. అంటే ఆది హల్లు మాత్రం మిగులుతుంది అంటే మిగతావి ఆది లేవో అవన్నీ వెళ్ళిపోతాయన్నమాట, లోపం అయిపోతాయి. అంటే స్మూత్ లో ఆది హల్లు సకారం అదొకటి మాత్రం మిగులుతుంది. దాని పక్కన మా ఉంది, రా ఉంది, ఆ రెండు వెళ్ళిపోతాయి అన్నమాట. అచ్చు విషయం ఏం చెప్పేది అచ్చలాగా ఉంటుంది. కాబట్టి ఆ సకార హలంతానికి ఊ కలిపితే సు అయిపోయినమాట. ఓకేనా? అలాది శేష ప్రకారంగా ఆది హల్లు మాత్రం మిగిలిపోయింది. మిగతావన్నీ మకారము రేపము వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఆది లేవు కాబట్టి. ఆదిలో ఒకటే హల్లు మాత్రం మిగులుతుంది. ఆది లేదుందో అదే మిగులుతుంది. మిగతావన్నీ ఏవైతే ఆదిలు లేవో అన్ని తొలగిపోతాయి అన్నమాట. అందుకే అవన్నీ తీసేసాము. ఊ ఎలా ఉందో అది సాలో కలిపితే సు అయిపోయింది. స్మూత్ షా అయిపోయింది. స్మూత్ షా అయిపోయిందండి. ఇప్పుడు మహోదయ, హలాది శేష ప్రకారం అది హల్లులు వెళ్ళిపోయినప్పుడు అచ్చు ఊకు దీర్ఘం ఉంది కదా, ఊ ఉంది కదా. మరి ఇక్కడ అలంత ఉకారం ఎందుకు పెట్టారు? అలంత ఉకారం పెట్టావా? అవును. స్మూర్ అనే దాంట్లో దీర్ఘ ఊకారం ఉంది. ఆ మకారం రకారం హల్లులు వెళ్ళిపోయినాయి. దానికి హ్రస్వ ప్రకారంగా హ్రస్వం చేసేసుకుంటామండి. అప్పుడు సు అయిపోతుంది. హ్రస్వ సూత్రం రాసుకోవాలి. అయితే హ్రస్వ సూత్రం రాసుకోవాలి. అభ్యాసం పనిచేస్తున్నట్టు అప్పుడు సు అయిపోతుంది సామాన్యంగా. ఓకేనా? స్మూత్ సా. ఇక్కడ కూడా మళ్ళా ఆదేశ ప్రక్రియ ప్రకారంగా
ఆదేశ ప్రత్యయో ప్రకారం ఏమవుతుంది, షత్వం అయిపోతుంది. సుస్మూర్ష వచ్చిన తర్వాత ఆ సా ప్రత్యయం సని ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ దానికైతే, ఆ మొత్తానికి సనాద్యంత ఆచార్య ఇక్కడ హలీచ అనే సూత్రంలో దీర్ఘం వస్తుంది కదండి మొదట్లో. ఇప్పుడు వస్తుందండి. స్మృ అయింది కదండి హలీచ అనే సూత్రం ద్వారా. ఏ దాని చేత? హలీచ सूत्रम हलीचा से दीर्घ होकर స్మృ అయిందండి. ఆ తర్వాత మనం దీర్ఘం చేస్తాం. హ్రస్వానికి మళ్ళీ హలిచ వచ్చేసి చేసింది, దీర్ఘం చేసింది. దీర్ఘం చేస్తుంది. దీర్ఘం చేసి స్మూత్ అయిపోయింది అన్నమాట. స్మూత్ అంటే ఆ ధాతుల్ని ముందుగానే దీర్ఘం అవుతుంది. దీర్ఘం చేసి హలిచ ప్రకారం దీర్ఘం అవుతుంది. దీర్ఘానికి మళ్ళీ హ్రస్వం చేసుకుంటాము. సో స్మూత్ అయిపోతుందండి. అక్కడ పైన చెప్పిన విధంగా ఇక్కడ కూడా వచ్చింది అదే విధంగా. సో స్మూత్ చేసిన తర్వాత అప్పుడు హ్రస్వం అవుతుంది. దీర్ఘంతో ద్విత్వం చేసుకుంటాము. అప్పుడు అభ్యాసంలో దానికి హ్రస్వం అయిపోతుంది. అప్పుడు సుస్మూర్ స ఆదేశ ప్రత్యయో ప్రకారంగా ఇక్కడ మూలధన సకాలం సనిపత్యం యొక్క సకాలానికి మూలధన సకాలం అయితే సుస్మూర్ష అయిపోయింది. సుస్మూర్ష. ఇప్పుడు సనాద్యంత దాతవ అనే సూత్రం వచ్చేసి మొత్తానికి ధాతు సంధ్యాన్ని పెట్టేస్తుంది. ధాతు సంధ్యాన్ని పెట్టే కానీ మరి ధాతు అధికారానికి వెళ్ళి లట్టు తెచ్చుకుంటాము. లట్టు స్థానంలో ఆత్మీయపంలో లకార స్థానంలో ప్రత్యయాలు 18 ప్రత్యయాలు వస్తాయి. అందులో ఏం తెచ్చుకోవాలంటే మన ప్రకృతి సూత్రం వచ్చేసి జా స్మృ దృశ అనే సూత్రం వచ్చేసి వెంటనే దానికి ఏం చేస్తుంది, ఆత్మీయపద ప్రత్యయం వస్తుంది చెప్పింది. అందుకే ఆత్మీయపద ప్రత్యయంలో తా తెచ్చుకుంటాము. మళ్ళా తా సార్వధాతుకం కాబట్టి మొదలు షప్ వస్తుంది. షప్ కానీ మొదలు ఉపయోగిస్తాము. మట్టిత ఆత్మీయ ప్రధానం ఏకారం చేస్తే యత్వం చేస్తే తాలో ఉండే ఆకి సుస్మూర్షతే అవుతుంది. సుస్మూర్షతే అయిపోతుంది. అతో గుణే ప్రకారంగా చేసి సుస్మూర్షతే రూపసిద్ధి సిద్ధిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? కష్టంగా ఉందా? సింపుల్గా ఉంది. ఎవరికైనా కష్టం అనిపించిందా? మ్యూట్ ఓపెన్ చేసుకోండి. హ్రస్వ అనే సూత్రం అక్కర్లేదేమో మహోదయ. ఏంటండి? ఇక్కడ హ్రస్వ అనే సూత్రం అక్కర్లేదేమో మహోదయ. అంటే మనం ద్విత్వం చేసుకోవడానికి ముందే హలిచా ప్రకారం దీర్ఘం చేసేసుకున్నామండి. చేసుకున్నాము. అది కాదు ఇక్కడ ఉదోష్ట పూర్వస్యవనే పూర్వో యస్మాత్ రూకారాత్ అని రూకి దీర్ఘం ఉంది మహోదయ. రూకారాత్ తదంతస్య ధాతో రంగస్య ఉకార ఆదేశం ఆ దానికే ఉకారమైంది. రూ దీర్ఘం ఉంది కదా రూకి, రూకే ఉకారం అయిందండి. అప్పుడు ఇంకా హ్రస్వం ఎందుకు మహోదయ? హలిచా ప్రకారం మనం దీర్ఘం చేసుకుంటాము ఉకారానికి. స్మూత్ అయిపోయింది. ఆ ఊ వచ్చింది, ఆ రస్వం వచ్చేసింది. ఆ రస్వానికి మళ్ళీ హలిచా వచ్చేసి దీర్ఘం చేసింది అన్నమాట. మళ్ళీ ఆ రస్వం అయిపోయింది. దీర్ఘ దుఃఖానికి రస్వం అయిపోయింది. రస్వం అయింది మళ్ళీ దానికి ప్రాప్తమైంది కానీ దాని యొక్క కండిషన్స్ మొత్తం వచ్చాయి. హలిచా కండిషన్స్ ఉన్నాయన్నమాట. అది మళ్ళీ దీర్ఘం చేసింది అన్నమాట. ఎందుకు చేయాల్సి వచ్చిందని దీర్ఘం అంటే కొంచెం దీర్ఘం కూడా అవసరం అండి. ఇక్కడ మనకు అవసరం లేకపోవచ్చు. కొన్ని వేరే శబ్దంలో ఇది కేవలం ఈ సూత్రం కోసం హలిచ సూత్రం ఇది ఒక సూత్రం కోసం తయారు చేయలేదు కదా, సమస్త శబ్దావళి కోసం తయారు చేస్తామంట మహర్షి పాణిని. కాబట్టి ఇక్కడ అవసరం లేకపోవచ్చు దీర్ఘం, కానీ వేరే చోట దీర్ఘం అవసరం అన్నమాట. అందుకే మన దీర్ఘం ప్రాప్తమైంది. ఆ దీర్ఘానికే హ్రస్వ అనే సూత్రం ప్రకారం మనం అభ్యాసంలో హ్రస్వం చేసేసుకుంటామండి. ఇది మ్యూట్ లో పెట్టుకునే సౌండ్ వస్తుంది. అస్తు. ఈ రకంగా మనం సుస్మూర్షతే రూపసిద్ధి చూసాము. అలాగే సేమ్ దిదృక్షతే కూడా ఒక సిద్ధి ఉంది. కూర్చోండి, సింపుల్ గా ఉంది. దిదృక్షతే చూడటానికి ఇష్టపడుతున్నాడు. ఏం ఇష్టపడుతున్నాడు? చూడటానికి ఇష్టపడుతున్నాడు. పరిశిష్టం చూడండి. ఇక్కడ దృశ్య ధాతు. ఏ ధాతు?
దృశ్యది ధాతు. దృశ్యది ధాతుకి ఇది ఇరిత్ ధాతు, అంటే ఇకారము రకానికి ఇత్తు చేసానికి ఈకి రాకి ఇత్తు చేసానికి ఇరిత్ ధాతు అని చెప్తున్నాం. ఇకారానికి రకారానికి ఇత్తు చేసాం కాబట్టి ఇరిత్ ధాతు అంటున్నాం అంట. ఓకేనా? కాబట్టి దృశ్యది ధాతు. దీనికి భూవాదయో ధాతవ ప్రకారం ధాతు సంజ్ఞ, రకారానికేమో హలంత్యం, ఈకారానికేమో ఉపదేశే అజనునాసిక ఇత్. సూత్రం ప్రకారంగా దృశ్యది ధాతుకి అనుబంధం లోపం చేస్తే దృశ్య మిగులుతుంది. ఆ దృశ్యకే ఇక్కడ ముందు చెప్పిన విధంగా ధాతో సమాన కర్తృకాదిచ్ఛాయాం వా అనే సూత్రం ప్రకారంగా సన్ వస్తుంది. సన్ వచ్చిన వెంటనే ఇక్కడ కూడా హలంతాచ్య అనే సూత్రం ప్రకారమా ఈ సన్ కిత్వత్ చేస్తుంది. ఇకో జల అనే సూత్రం వచ్చి ఇగంతా ధాతో జలాశయం కిత్వత్ చేస్తుంది. ఇది ఇగంతం కాదు, కానీ హలంతం ఉందండి. కానీ దృశ్య ధాతు హల్ అంతిమంలో ఉంది కాబట్టి హలంతాచ్య అనే సూత్రం వచ్చేసి హలంత ధాతునకు పక్కన జలాది సన్నుకు నేను కిత్వత్ చేస్తాను అని చెప్పి కిత్వత్ చేసింది. దృశ్య ధాతుకి పక్కనే వచ్చిన సన్ ప్రత్యయానికి ఏం చేసింది? కిత్వత్ చేసింది. కిత్వత్ చేసి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు చేయాల్సి అంటే ఇక్కడ పుగంత లఘు పదస్యచ అనే సూత్రం ప్రకారంగా గుణం ప్రాప్తం అవుతుంది. ఏమవుతుంది? గుణం ప్రాప్తం అవుతుంది. ఆ గుణం ప్రాప్తం అవుతుంటే ఇది హలంతాచ్య అనే సూత్రం ప్రకారం కిత్వత్ అయింది కాబట్టి నువ్వు ఏ కిత్ ప్రత్యయాన్ని అయితే నిమిత్తం చేసుకొని గుణము చేయబోతున్నావో అది కింగిదిచా వచ్చేసి నిషేధించుతాడ. గుణం చేసుకోబోతుంటే కింగిదిచా వచ్చేసి కిత్ నిమిత్తకే ఏ గుణ వృద్ధి ప్రాప్త తద్ నాభవతి. ఓకేనా? కిత్ నిమిత్తాన్ని కిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకునే గుణం ప్రాప్తమైందో అది కాదు అని చెప్పి నిషేధించింది. ఓకేనా? సో దృశ్య సన్ సన్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని పుగంత లఘు పదస్యచ అనే సూత్రం చేత దృష్టిలో ఉండే రుకారానికి గుణం చేసుకోబోతుంటే అలా చేసుకోబోతుంటే వెంటనే వచ్చేసి చెప్పింది సూత్రము హలంతాచ్య అనే సూత్రం వచ్చేసి లేదంటే కిత్వత్ అవుతుంది. హలంతాచ్య హలంత ధాతుకి పక్కన ఈ సన్నది కిత్వత్ అవుతుంది. కిత్వత్ కావడం వల్ల కింగిదిచ వచ్చేసి నిషేధిస్తుంది కాబట్టి గుణము రాదు అని చెప్పి నిషేధించేసింది. ఓకేనా? అందుకే దృశ్య స అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు మళ్ళా ద్విత్వం చేసుకుంటాం. సంయంగో ప్రకారంగా అప్పుడేమవుతుంది? ద్విత్వం అవుతుంది. సంయంగో అప్పుడేమో దృశ్య సన్. మళ్ళా పూర్వభ్యాస ప్రకారంగా ఆది ధాతుకు దృశ్య ధాతుకు అభ్యాసం ఇప్పుడు పెట్టుకుంటాము. అభ్యాసం ఇప్పుడు పెట్టిన తర్వాత ఏమవుతుంది? సంయత అనే సూత్రం వచ్చేసి అభ్యాసం ఇప్పుడు పెట్టిన తర్వాత ముందుగా హలాది శేష అనే సూత్రం వచ్చేసి ఏం చేస్తుంది? ఆది హల్లు మాత్రం మిగులుతుంది చెప్పింది. అప్పుడు దృష్టిలో ఆది హల్లు అంటే దా మాత్రమే హల్లు, దాని పక్కన షకారం అది రెండవ హల్లు కాబట్టి ఆది లేదు కాబట్టి వెంటనే హలాది శేష ప్రకారంగా షకారం వెళ్ళిపోతుంది. అప్పుడు ఓన్లీ ధ్రువ్ మిగులుతుంది. ఏమిగులుతుంది? ఓన్లీ ధ్రువ్ మిగులుతుంది అన్నమాట. ఆ ధ్రువ్ మిగిలింది కదా, దానికి సంయత అనే సూత్రం వచ్చేసి సన్ ప్రత్యయం పక్కన ఉంటే అభ్యాసంలో ఉన్నటువంటి రుకారానికి నేను ఇత్ చేస్తాను అని చెప్పింది. ఏం చేస్తా అండి? సన్ ప్రత్యయం పక్కన ఉంటే అభ్యాసంలో ఉన్నటువంటి రుకారానికి నేను ఇత్ చేస్తాను అని చెప్పింది. ఏం చేస్తాను? ఇత్. సో రుకార స్థానంలో ఎప్పుడు నువ్వు చూడండి సంయత సూత్రం చూడండి. సన్నిపరత అకారాంతస్య అభ్యాసస్య ఇకారాదేశో భవతి. ఓ అకారాంతస్య అభ్యాసస్య ఇకారాదేశో భవతి. అభ్యాసస్య ఆదిహల్ శిష్యతే అనాదిహల్ లిప్యతే. సంయత ఇదేమంటుంది? సన్నిపరత అకారాంత అభ్యాసుకో ఇత్వం వస్తుంది. అలోంత్యస్య అంతి అల్కో ఆకో ఈ హోగా. ఓకే అండి. విపక్షతి ఓకే అండి. ఉదత్తు సూత్రం వస్తుంది. ఓకే, గుర్తుకొచ్చింది. ఇక్కడ ధ్రువ్ అభ్యాసంలో ఏముందండి? అభ్యాసంలో ధ్రువ్ ధాతు ఉంది కదా, ధ్రువ్ దానికి
అభ్యాసం పెట్టాం కాబట్టి ఉదత్ అనే సూత్రం వచ్చేసి ఆ ధృలో ఉండే రుకానికి ఉదత్ అనే సూత్రం ప్రకారంగా అత్తు చేస్తుందండి. అంటే రుకారానికి ఆ చేస్తుంది. ఏం చేస్తుంది? రుకారానికి ఆ చేస్తుంది అంట. అందుకే అప్పుడు ధృ అనేది రు స్థానం ఆ చేస్తే ఆ అయిపోతుంది. అప్పుడు దా అయిపోయిందండి. అప్పుడు దా అయిపోయిన తర్వాత ఈ సూత్రం వస్తుంది సంయత. ఇప్పుడు వచ్చింది అంటున్నామట సన్నిపదత అకారాంతస్య అభ్యాసస్య, అకారాంత అభ్యాసానికి ఇకారం వస్తుంది. ఇప్పుడు భయం లేదు, ఎందుకంటే ఉదత్ అనే సూత్రం ప్రకారంగా అభ్యాసంలో ఉండే రుకారానికి ఏం చేశాము? ఆ చేశాం. అప్పుడు దా అయిపోయింది. రూకు స్థానంలో ఆ వచ్చే దా అయిపోయింది. దా దృశ్య సన్, దా దృశ్య సన్. దానికి ఇత్వం చేస్తే అయిపోయింది. ఇప్పుడు సంయత వచ్చేసి అకారం చేసిన వెంటనే ఇది వచ్చేసి సంయత వచ్చేసి ఏంటండి? ఉరత్ సూత్రము కొంచెం చూపించండి సార్, చదువుదాము. ఉదత్ అనేది రువర్ణాంతస్య అత్ ఇది అయం ఆదేశో భవతి. రువర్ణాంతస్య అభ్యాసస్య అత్ ఇది అయం ఆదేశో భవతి అంటుంది. రువర్ణాంతస్య అభ్యాసస్య అభ్యాసంలో ఉన్న జ్ఞానకి రుకారానికి అత్ వస్తుంది అని చెప్తుంది. ఓకేనా? అంటే మనం ఒకసారి చూడండి వెళ్ళి. ఓకేనా? ఇప్పుడు అత్ వచ్చింది కాబట్టి ఆ ధృవుకి మాత్రం అత్ వస్తుందన్నమాట. అంటే అత్ అంటే తకాలం హలంత అది అనుబంధ లోపం అంట, ఓన్లీ ఆ వస్తుందంట. ఓకేనా? అప్పుడు ధృ సదృస్థాన ఆ వచ్చేసింది. ఆ వచ్చిన వెంటనే దా అయిపోయింది అనమాట. ఈ దా వచ్చింది కాబట్టి వెంటనే ఏమొచ్చింది మనకు? దా వస్తుంది. ఆ దా వచ్చిన వెంటనే ఉదత్త సూత్రం వచ్చింది. రువర్ణ స్థానంలో ఆ వచ్చింది కదా, ఆ వచ్చిన వెంటనే ఉదయం తప్పదా కూడా పరిగెత్తుకుంటూ వస్తుందండి. ఉదయం తప్పదా కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాం. ఏముంటుంది? రువర్ణ స్థానంలో ఆ గాని ఈ గాని ఊ గాని ఎప్పుడు వచ్చినా దాని పక్కన వెంటనే రేపం కూడా పక్కన వస్తుంది అని చెప్తుంది. ఏమొస్తుంది? రేపం కూడా పక్కన వస్తుంది అన్నమాట. అప్పుడు రువర్ణ స్థానంలో ఆ వచ్చింది. ఆ వచ్చిన వెంటనే ఉదయం తప్పదా వచ్చేసి దాని పక్కన రేపం తీసుకొచ్చి పెట్టుకుంటాం. రకాలం పరంగా వస్తుంది చెప్పింది అన్నమాట. అందుకే ఏమైపోయింది? దర అయిపోయింది. ఏమైపోయింది? దర అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ హలాది శేష వచ్చేసి ఆది హల్లు మాత్రం మిగులుతుంది కాబట్టి మళ్ళీ ఆ రకారానికి లోపం అయిపోతుంది అన్నమాట. హలాది శేష ప్రకారంగా దర వస్తుంది. ఆ రకారానికి మళ్ళీ హలాది శేష ప్రకారం తీసేస్తాం. అప్పుడు మళ్ళీ దాని మిగులుతుంది. అప్పుడు ఈ సన్యత వచ్చి సన్ పక్కన ఉంటే అభ్యాసస్య అకారస్య ఇకారాదేశో భవతి అని చెప్పింది. అందుకే ఇకారం చేస్తే ది అయిపోయింది. అభ్యాసంలో ఉండే అకారానికి ఈ చేస్తే ది అయిపోయింది. ది దృశ్ స. ఇక్కడ ఈ స్థితిలో భ్రష్ట భ్రష్ట సృజ మృజ యజ రాజ భ్రాజ ఛషాం సహ అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ భ్రష్ట భ్రష్ట సృజ మృజ యజ రాజ భ్రాజ ఛషాం. చకారం కానీ షకారం కానీ ఏ ధాతునకైతే ఛా గాని షా గాని అంతిమంలో ఉంటే అటువంటి ధాతునకు మూర్ధన్య షకారం వస్తుంది అని చెప్పింది. కాబట్టి ఇక్కడ ఏముంది మనకు? దృశ్య ధాతులో తాళవ షకారం అంతిమంలో ఉంది కదా, ఆ తాళవ షకారం అంతిమంలో ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా మూర్ధన్య షకారం వచ్చేసింది అన్నమాట. అందుకే దిదృష్ స, దిదృష్ స అలా వచ్చిన తర్వాత షడోహ కహి ఏంటండి? దంత షకారం చూపించారు కదండి. రాజ ఛషాం ఛ షాం దంత షకారం కాదండి, తాళవ షకారానికి ఛషాం తాళవ్య షకారం షకారం అండి. ఆ షకారానికి మూర్ధన్య షకారం అయిపోయింది. ఛషాం షహ. అందుకే ఇక్కడ దృష్టిలో దంత తాళవ షకారం ఉంది. ఆ తాళవ షకారం మూర్ధన్య షకారం అయిపోయింది. అంటే ది దృశ్ స కనుక స. ఇప్పుడు సనుక స దానికంటే ముందున్న మూర్ధన్య షకారము. వెంటనే షడోహు కహసి. షకారము డకారానికి కకారం వస్తుంది ఎప్పుడు? సి పరత అంటే సకారం పరంగా ఉంటే. ఇక్కడ దృశ్యకు ఇప్పుడే మూర్ధన్య షకారం చేశాం కదా, ఆ షకారాన్ని స్థానంలో ఏమొస్తుంది? కా వస్తుందంట. ఏమొస్తుంది? కకారం వస్తుంది ఎప్పుడు? సి పక్కన ఉంటే, అంటే సా పక్కన ఉంటే ఉంది కదా, సనిపత్యం యొక్క సకారం పక్కన ఉంది కాబట్టి ఇప్పుడు దృశ్యధాతులో ఉండే మూర్ధన్య షకారానికి ఏమైపోయింది? కకారం వచ్చేసింది అన్నమాట. అందుకే దిదృక్ ష దిదృక్ స సనిపత్యం యొక్క సకారం. ఆ కా రాగానే వెంటనే మళ్ళీ ఆదేశ ప్రత్యయో ప్రకారంగా సనిపత్యానికి కూడా మూర్ధన్య షకారం అయిపోయింది అన్నమాట. అప్పుడు దిదృక్ స దిదృక్ స. ఇప్పుడు కకారము షకారం కలిస్తే ఏమవుతుంది? క్ష అయిపోతుంది. కా
రెండు సంయుక్త అక్షరాన్ని కలిపితే ఉంది దిద్రిక్ష అయిపోయింది అనమాట. అయిపోయింది దిద్రిక్ష. ఓకేనా, దిద్రిక్ష. దిద్రిక్ష వచ్చింది కాబట్టి ఇది సన్ ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి వెంటనే ఏమవుతుంది, సనాద్యంత ధాతవ అనే సూత్రం ప్రకారంగా మొత్తానికి దిద్రిక్ష అనే ధాతుకు మొత్తం చూడు ఇదంతా జరిగిపోతుందా, ఆ సన్ ప్రత్యయం ఏదానికైతే అంతిమంలో ఆ మొత్తం ధాతువుకు ఇప్పుడు ఈ సూత్రం వచ్చి కొత్తగా ధాతు సంజ్ఞాన్ని పేరు పెట్టింది. ధాతు సంజ్ఞాన్ని పేరు పెట్టింది కాబట్టి మరి ధాతు అధికారానికి వెళ్ళి లట్ స్థానంలో తా వస్తుంది, మధ్యలో షప్ వస్తుంది, అనుబంధం చేసుకుంటాము, మొత్తం కలిపితే దిద్రిక్షతే అనే రూపం సిద్ధిస్తుంది పైన చెప్పిన విధంగానే. ఓకేనా, ముఖ్యంగా దిద్రిక్ష ఎలా వచ్చింది చూసుకోవాలి. సో దిద్రిక్షతే రూపం సిద్ధిస్తుంది. సో ఇక్కడ ఆదేశ ప్రత్యయం స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. ఆదేశ ప్రత్యయం అంటే ఎప్పుడు పనిచేస్తుంది, ఇన్ కవర్గాభ్యాం ఉత్తరస్య ఆదేశో యః సకారః లేదా ప్రత్యయస్య సకారః ప్రత్యయస్య చ యః సకారః తస్య మూర్ధన్యాదేశో భవతి సంహితాయాం విషయే సంధి విషయంలో. అంటే ఇన్ ప్రత్యయాలంలో ఉన్నటువంటి వర్ణాలు, ఇన్ అంటే ఏమిటి, ఈ ఉ రు ఆ ఈ ఉన్, ఆ ఈ ఉన్ అంటే ఈ గాని ఊ గాని ఈ వర్ణానికి ఇన్ అంటే రెండు అక్షరాలు వస్తాయి. ఇన్ ప్రత్యయాలు ఏమొస్తాయి, ఆ ఈ ఉన్ లో రెండు అక్షరాలు వస్తాయట. అంటే ఇన్ కవర్గాభ్యాం ఉత్తరస్య అంటే ఈకి పక్కలో గాని ఊకి పక్కలో గాని లేదా కవర్గానికి పక్కలో గాని కవర్గం నుండి అక్షరానికి పక్కలో గాని ఏముండాలి, ఉత్తరం ఆదేశో యో సకార అంటే ఆదేశంగా వచ్చిన సకారం గాని లేదా ప్రత్యయస్య సకార అంటే డైరెక్ట్ గా ప్రత్యయంలో ఉండే సకారం గాని ఆ సకారానికి ఏమవుతుంది, మూర్ధన్య సకారో భవతి మూర్ధన్య ఆదేశో భవతి అని చెప్పి ఈ సూత్రం చెప్పినామాట. ఇక్కడ మనకు ఏంటి, ఇక్కడ ఇది ఆదేశ సకారం ప్రత్యయ సకారమా, ఆదేశ సకారం. ఎందుకు, దృష్టిలో ఉండే తలవ సకారానికి భ్రష్ట సృజ మృజ యజ రాజ భ్రాజ శశాం అనే సూత్రం ప్రకారంగా ఆ తాళవ శకారానికి మూర్ధన్య శకారం చేశాం అనమాట. ఏంటి, మూర్ధన్య శకారం చేశాం కాబట్టి ఇది ఆదేశ సకారం. ఏ సకారము కాదు, ఇక్కడ అది సన్లో కూడా సకారం అవుతుంది. దీనికి ఆల్రెడీ భ్రష్ట సృజ మృజ అనే సూత్రం ప్రకారంగా తాళవ శకారం దంత సకారం అయిపోయిందండి. దంత సకారం అయిపోయిన తర్వాత షడోహ కహసి అనే సూత్రం వచ్చేసి ఆ షకారానికి మళ్ళీ ఏం చేసింది, షడోహు షకారము డకారానికి కహ వస్తుంది. ఎప్పుడు సి పక్కన ఉంటే అప్పుడు కకారం వచ్చింది కదా, ఆ కానికి పక్కన సన్క సాకు మూర్ధన్య షకారం అవుతుంది. ఇన్ ఇకారానికి ఉకారానికి పక్కలో ప్రత్యయ సకారం కానీ ఆదేశ సకారం కానీ ఇక్కడ ఏమిటి, ఈకి పక్కన లేదు ఊకి పక్కన లేదు కానీ కవర్గానికి పక్కన. ఈయన కవర్గాభ్యం అని చెప్పిన కవర్గానికి పక్కనే ఉంది ప్రత్యయ సకారం ఉంది. ఏ సకారం ఇది, సన్ అనేది ప్రత్యయ సకారమే అన్నమాట, ఆదేశం చేయలేదు. ప్రత్యయంలో స్వతహానే సా ఉంది. ఆ ప్రత్యయ సకారానికి సన్ ప్రత్యయం యొక్క సకారానికి మూర్ధన్య ఆదేశం అయిపోయింది. అందుకే దిద్రిక్ష అయిపోయింది. సని ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి మొత్తానికి సనాద్యంత ధాతు ప్రకారం ధాతు సంజ్ఞ పెట్టగానే ధాతు అధికారంలోకి వెళ్ళి లట్టు తా మధ్యలో షప్పు అనుబంధ లోపము ఆ అతో గుణే చితాత్మనే పదాన్ని ఉంటేదే మొత్తం కలిపితే దిద్రిక్షతే అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. అస్తు, అర్థమైందండి? ఎవరికైనా సందేహం ఉందా? జీ అందరికి అర్థమైందా? అర్థమైందండి. ఓకే అండి, అస్తు. ఈ రకంగా మనం ఈ సూత్రంలో ఉన్నటువంటి ఉదాహరణలు మొత్తం చూసాము. నెక్స్ట్ రేపు వేరే సూత్రం చూద్దామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు కూడా మరి రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.
नमस्ते महोदय। ओम नमस्ते, धन्यवाद आचार्य महोदय। नमस्कार आचार्य। नमस्ते महोदय। नमस्ते आचार्य।